అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి భారీ శుభవార్త అయితే వచ్చేసిందండి. పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? సో అసెంబ్లీలో ఈ పెండింగ్ డిఏ బకాయిలు ఉద్యోగులకు ఇచ్చే విధంగా ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకొచ్చిందా అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్. అసెంబ్లీలో ప్రకటన అయితే వచ్చేసింది. తెలంగాణలో డిఏతో సహా ఇతర బకాయిల కోసం ఎప్పటి నుంచి ఎదురు చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఏటకాయలకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఈవేళ అసెంబ్లీలో ఉద్యోగుల బకాయిలపై స్పందించిన ప్రభుత్వం వాటిని ఎప్పుడు క్లియర్ చేస్తుందన్న దానిపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఉద్యోగుల విషయంలో తాము తీసుకుంటున్న చర్యలతో పాటుగా బకాయిల అంశంపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక ప్రకటన అయితే చేశారండి. తెలంగాణలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డిఏ బకాయిలను గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, వాటిని త్వరలోనే చెల్లిస్తామని మంత్రి బట్టి విక్రమార్క ఈవేళ అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలకు కూడా చెల్లించకుండా వదిలేసిందని, వాటి స్థానంలో రిటైర్మెంట్ వయసు పెంచిందని తెలిపారు. దీంతో తమ ప్రభుత్వంపై అదనపు భారం పడినట్లు బట్టి విక్రమార్క వెల్లడించారు. కాబట్టి తాము వాటిని త్వరలోనే చెల్లించబోతున్నట్లు ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ సర్కార్ మొత్తంగా 40,000 కోట్లకు పైగా బిల్లులను పెండింగ్లో పెట్టిందని, వీటిలో ఉద్యోగులకు చెల్లించాల్సిన 4,571 కోట్లు కూడా ఉన్నాయని మంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. తాము వాటిని మానవతా కోణంలో క్లియర్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లిస్తుందని గుర్తు చేశారు. అలాగే ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ కార్డులు కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన బకాయిలు కూడా చెల్లిస్తామని క్లియర్ చేస్తామని చెప్పారు.